దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ దినము మనం ధ్యానించుకుపోయి జీవము గల రక్షణనిచ్చే, వెలుగునిచ్చే, ధైర్యంనిచ్చే, శాంతినిచ్చే, దేవుని మహిమతో నింపే, దేవుని దూతల రక్షణనిచ్చే దేవుని మాటలను ధ్యానిస్తున్న ప్రియులారా, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వాక్య భాగానికి స్వాగతిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగాంశము దీవెనకరమైన కన్నుల కొరకు. మా ప్రియులారా, దీవెనకరమైన కన్నుల కొరకు మనము ఎలాగా ప్రార్థించాలి, జీవించాలి అని వాక్య భాగం ద్వారా మనం ధ్యానిద్దాం. దీని మొదట మనం వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మ సహాయం, క్రీస్తు ఆత్మ సహాయం, శక్తిని, పరిశుద్ధాత్మని అర్థం చేసుకునే కృపను, బుద్ధి వికాసాన్ని వేడుకుందాం. ప్రియులారా, నాతో ఏకీభవించి ప్రార్థించండి. వినబోయే వాక్యము మన హృదయంలో నూరంతులు ఫలించినట్లు, మంచి నేలగా మార్చినట్లు తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన. నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యమైన వాడ, వెలుగైన దేవ, ఆత్మస్వరూపుడా, తండ్రి, దీవెనకరమైన కన్నుల కొరకు అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీ పరిశుద్ధ గ్రంథ వాక్య ద్వారా, పరిశుద్ధాత్మతో లిఖించబడిన వాక్యముల ద్వారా నీవే స్వయంగా 2000 సంవత్సరం క్రితము నరుడుగా వచ్చి మీ శిష్యులకు బోధించిన మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మన అందరినీ శుద్ధపరచమని, నూతన కన్నుల గలవారై, దేవుని కన్నుల గలవారై, దేవుని శక్తితో మనం చూచుటకు, దేవుని పిల్లలుగా మారుటకు, మన దేహం అంతా వెలుగుతో నింపబడుటకు సహాయం చేయమని, ఇలాగ చేసి ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి నీ కుమార్తె సేవకుల విశ్వాసీ జీవితంలో సాతాను క్రియలన్నిటినీ నాశనం చేయాలని, కాల్చివేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొందినాం తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, దీవెనకరమైన కన్నుల కొరకు మనము ఈ వాక్య భాగంలో ప్రవేశించుట మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట: కొండల వైపు నా కన్నులెత్తి. అవును ప్రియులారా, కొండల వైపు నా కన్నులెత్తుతున్నాను. దావీదు కీర్తన 121వ కీర్తన రాయబడింది. నా సహాయము ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన తండ్రి దేవుడైన యెహోవా ద్వారా, యెహోవా వైపు నుండి వస్తుంది. అవును ప్రియులారా, మనకు కూడా భూమి ఆకాశం సృజించిన తండ్రి రూపంలో వచ్చిన యేసుక్రీస్తు ద్వారా, ఆ యేసుక్రీస్తు పంపించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది. ప్రియులారా, నాతో ఏకీభవించి పాడండి. పాట: కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా యేసయ్యా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా క్రీస్తు ప్రభువా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
సర్వకృపానిధివి తండ్రి, సంపదల గణివి, సర్వకృపానిధివి యేసయ్యా, సంపదల గనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నిత్యము కదలని సీయోను కొండపై తండ్రి యేసయ్యా, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా యేసయ్యా క్రిస్తేసయ్యా యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, దావీదు తన అనుభవం ద్వారా రాస్తున్నాడు. దేవుడు నా కోట, నా కొండ, నా శైలం, నా దుర్గము, నేను ఆశ్రయించిన రక్షణ దుర్గము, శృంగము. ప్రియులారా, ఇలాగే కలవరపడినప్పుడు కొండల వైపు దావీదు చూచి ఆదరణ పొందినాడు. ఎందుకనగా ఆ కొండల వైపు నుండి ఆయనకు కొండ అంతా అండగా ఉండాడు దేవుడు అని విశ్వాసము దేవుడిచ్చినాడు. మరియు ఆ కొండ వలె, ఆ కొండ నుండి పారుతున్న ఆ జల ప్రవాహం కావచ్చు, మంచి గాలి కావచ్చు. ప్రియులారా, ఆత్మదాహం అలాగే దేవుడు కూడా తీరుస్తాడని నేను వెంబడించిన బండ తండ్రి యేసుక్రీస్తు యెహోవానే అని ఆదరణ పొందుతున్నాడు. నీవు నాకుండగా తండ్రి యేసయ్యా, నీవే నా అండగా, కొండవల్లి అండగా ఉన్నావు. శత్రు నన్నేమి చేయగలడు? నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్తున్నాడు సమార్య స్త్రీకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నన్ను విశ్వసించిన వారి కడుపులో నుండి జీవ జలపు నదులు ఉబికి పారుతుంది, అది నిత్య జీవానికి తీసుకువెళుతుంది. ప్రియులారా, ఇలాగే ఆత్మదాహం తీర్చే జీవము గల బండ యేసుక్రీస్తు. ప్రియులారా, వాక్యమైన దేవుడు ఇలాగే సర్వకృపానిధి అయినాడు ప్రభు యేసుక్రీస్తు తండ్రి, సంపదల గని అయినాడు. సకలము చేయగల యేసు వైపే మనం చూడాలి. ప్రియులారా, దావీదులాగా మన కొండ యేసుక్రీస్తే. కన్నులెత్తి చూడాలి, విశ్వాసమును పుట్టించి దానిని పరిపూర్ణంగా చేసి యేసుక్రీస్తు వైపు చూడాలి. విశ్వాసం అనే పందెంలో కొనసాగాలి. నిత్యము కదలని సియోను కొండపై. ప్రియులారా, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో రక్షణ పొందిన ఆ భక్తుల గురించి రాయబడ్డది. యేసుక్రీస్తు ఆప్త శిష్యుడు రాసినాడు. అక్కడ తండ్రి పేరు నూతన పేరు, యేసుక్రీస్తు నూతన పేరు, మరియు సియోను కొండపై యేసుక్రీస్తు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తు భూలోకం నుండి కొనుక్కున్న 1,44,000 ఆ ప్రజలు కన్నికవలే ఉన్నారు, ప్రభు వెనుక వెళుతున్నారు. ప్రియులారా, అవును, వారి నోటిలో అబద్ధం లేదు, వారు నిర్దోషులు, నిష్కళంకులు, నిందారహితులు. వారికి ఒక పాట పాడడానికి దేవుడు అనుగ్రహించాడు. ఆ పాట మన దేవుని స్తోత్రమే. వారు మాత్రమే ఆ పాట పాడగలరు. భూలోకం నుండి దేవుని ప్రజలుగా కొనబడిన వారిలో వేరెవ్వరు ఆ పాట పాడలేరు. అది స్వర్గం నుండి వారికి అనుగ్రహించబడినది. ఇలాగే
వారందరూ యేసయ్య నీదు ముఖము చూచిచు పరవశించి పాడేదా అని పాడుతున్నారు. అలాంటి యేసుక్రీస్తుని ముఖము చూచుచు పరవశించి పాడే పాట ఆ భక్తుల గుంపులో నిలిచే ధన్యత ప్రభు దేవుడు తన దీవెనకరమైన కన్నుల ద్వారా మనందరికీ అనుగ్రహించిన గాక ప్రియులారా, అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనం వాక్య భాగం ప్రవేశిద్దాం ప్రియులారా. ఈ సమయం మనం ధ్యానించుకుపోయే రక్షణ గల, జీవము గల, ఆరోగ్యము గల, వెలుగు గల వాక్య భాగ అంశం ప్రియులారా, దీవెనకరమైన కన్నుల గురించి. ప్రియులారా, ఏ బ్లెస్డ్ ఐస్ గురించి ప్రియులారా, అబౌట్ బ్లెస్సింగ్ ఐస్. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 16వ వచనం చూస్తాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 16th వర్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తమ శిష్యులకు చెప్తున్నాడు ప్రియులారా. ఏమని? యేసు శిష్యులకు చెప్తున్నాడు, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. ఏమి చూస్తున్నారు? యేసుక్రీస్తుని చూస్తున్నారు. వింటున్న మీ చెవులు ధన్యములైనవి. ఏమి వింటున్నారు? వాక్యమైన దేవుని, కనబడని దేవుని స్వరాన్ని, అదృశ్య దేవుని సాదృశ్య రూపంగా ఎదుట నిలబడిన దేవుని రూపమైన దేవుడైన యేసుక్రీస్తుని చూస్తున్నారు. మరి కన్నులారా, ధన్యములైనవి మీ కన్నులు. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నారు, నన్ను చూస్తారు కనుక మీరు ధన్యులైనారు. మీ కన్నులు ధన్యులు అయినవి, మీ చెవులు ధన్యములైనవి. ఎందుకనగా అనేక అరసులు, రాజులు, ప్రవక్తలు, దైవజనులు మీరు చూస్తున్న ఈ రోజుని చూడాలని కోరుకున్నారు, కానీ వారికి ఆ ధన్యత లభించలేదు. కానీ మీకే లభించింది. మీరు ధన్యులు. ప్రియులారా, మత్తయి 13:16 చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. అవును ప్రియులారా, మన కన్నులు పరిశుద్ధమైన వాటిని చూడవలెను అని ప్రభు దీని గురించి చెప్తున్నాడు. మన కన్నులు, విశ్వాసి కన్నులు, యేసుక్రీస్తు నామములో తండ్రిని విశ్వసించిన యేసుక్రీస్తు పిల్లల, శిష్యుల కన్నులు పరిశుద్ధమైన వాటిని చూడవలెను. మన కన్నులు దేవుని ఆజ్ఞలు పాటించాలి అని ప్రభు చెప్తున్నాడు. మన కన్నులు పరిశుద్ధాత్మతో ఏలబడిలో ఉండవలయను. మన కన్నులు పరిశుద్ధాత్మ అధికారంలో ఉండాలి. అవును, మన కంటి చూపుల విషయంలో మెలకువగా, జ్ఞానముగా ఉండాలి. మన కంటి చూపుల విషయంలో మెలకువగా, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మన కంటి చూపుల విషయంలో దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన వాటిని చూడకుండా పరిశుద్ధాత్మ అధీనంలోనే ఉన్నవా లేవా అని పరిశీలించుకునవలెను. మన కన్నులు దేవుని ఆజ్ఞలకు విరోధంగా ఉన్నావా, పరిశుద్ధాత్మ దేవునికి అధీనంగా ఉన్నావా అని మనం పరిశీలించుకోవాలి ప్రతిదిన విశ్వాస ప్రయాణంలో. అవును, ఒకవేళ నా కన్నులు నిగ్రహ శక్తి కోల్పోయి మోహపు చూపుల వలన చెడిపోయినట్లయితే అందునిమిత్తమై ప్రభు సన్నిధిలో గోజాడి ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ కళ్ళు వ్యర్థమైన వాటిని చూచి చెడిపోకుండానట్లు పరిశుద్ధాత్మ శక్తితో నిగ్రహముగా ఉండునట్లు ప్రార్థించుకోవాలి. అవును, ఇలాగే నేను దేవుని ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా, మోహపు చూపు వలన చెడిపోయిన నా కళ్ళు బాగు చేయము. నీ పరలోకపు మహిమ చేత, పరిశుద్ధాత్మ బలము చేత, అభిషేకము చేత నా కన్నులు కడుగుము అని ప్రార్థించాలి ప్రియులారా మనం. మరియు ప్రభువా, నీ యొక్క శిలువ పరిశుద్ధ రక్తతో, శిలువలో నా కొరకు కార్చిన పరిశుద్ధ రక్తముతో, నిర్దోష నిష్కళంక దైవ రక్తముతో నా కన్నులను శుద్ధి చేయము అని బ్రతిమలాడి ప్రార్థించాలి. మన కన్నుల యందు నిగ్రహ శక్తి లేక బలహీనంగా ఉండినట్లయితే పరిశుద్ధంగా ఉండున్నట్లు ఉపవాస ప్రార్థన చేయాలి. దైవశక్తి వలన మాత్రమే మన కన్నులు చూడవలెను. ప్రియులారా, దైవశక్తి వలన మాత్రమే మన కన్నులు ఈ లోకాన్ని చూస్తే మనము ప్రభువుని చూస్తాం పరిశుద్ధాత్మ ద్వారా. ఇలాగే మన కన్నులను గురించి మనకు జ్ఞానం, వివేకం అవసరమైనది ప్రియులారా. మన కన్నులు పసిబిడ్డల కన్నులుగాను, నిష్కళంకమైన పావురము కన్నుల వలెను, గొర్రెపిల్ల వంటి కన్నుల గలవారముగా మార్చబడినట్లు ప్రార్థన చేయాలి ప్రియులారా. మన కన్నులలో పవిత్రమైన దైవశక్తి లేకపోతే సాతాను శక్తి మన కన్నులలో ప్రవేశిస్తుంది.
మా ప్రియులారా, మన కన్నులలో పవిత్రమైన వాక్యపు శక్తి, పరిశుద్ధ ఆత్మ అయిన దైవశక్తి లేకపోతే, ఆత్మ స్వభావంతో మనం చూడలేకపోతే, యేసయ్య చూసినట్లే చూడలేకపోతే, సాతాను శక్తి, మోహపు శక్తి మన కన్నులకు లోపల ప్రవేశిస్తుందనే సత్యం. అవును ప్రియులారా, మరియు సాతాను మన కన్నులను ఉపయోగించుకుంటాడు. అందువలన పలు రకములైన నేత్రాశలో కలుగుతుంది. చూచుట వలన కలిగే కోరికలు తీర్చుకొనుటకు పలు విధములైన వక్ర మార్గములలో మనము పోతాం. గనుక అపాయములు ఖచ్చితంగా వస్తాయి. పలు విధములైన నాశనములు మరియు అశాంతి వస్తుంది. గనుక మన కన్నులు శుద్ధి అగునట్లు దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థించ అవసరం ఉంది. మన కన్నుల బలిపీఠం మీద మన కన్నులను ప్రార్థన, విశ్వాసం, సమర్పణ అనే బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత శుద్ధి చేయబడుటకు అప్పగించుకోవాలి. అలాంటి ధన్యత ప్రభవిస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథ వాక్య భాగంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనము కూడా చదువుతాం ప్రియుల. జాన్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 39th వర్డ్. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ప్రియుల. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాను. ప్రియుల, చూడలేనివారు చూచుటకు, చూచువారు గురుడివారవుటకు నేను ఈ లోకమునకు వచ్చినాను అని చెప్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు మాకు వద్దు అనేవారు గురుడివారు ప్రియులారా. యేసుక్రీస్తు అన్య దేశస్థ దేవుడు అనేవారు గుడ్డివారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వారు గురుడివారు. ఇలాగే ఎందుకు ప్రభు చూచువారు గురుడివారగుటకు, గురుడివారు చూచుటకు నేను వచ్చి తిని లోకమునికి అని ఎందుకు చెప్పాడంటే, మనము 35వ వచనంలో 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 35 నుండి చదివితే, జాన్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 35th వర్డ్ నుండి చదివితే 39th వరకు, పరిసయ్యులు వాణి అంటే ఒక గుడ్డివాడిని సబ్బత్తు దినమందు, దేవుని రోజు విశ్రాంతి దినమందు బాగు చేసింటాడు. గుడ్డివాడిని బాగుపరిచింటాడు ప్రియులారా, స్వస్థపరిచింటాడు. గుడ్డివానికి కళ్ళు వచ్చింటవి. ప్రభు అతనికి కనబడలేదు, అతనికి తెలియదు ఎవరిచ్చారో అని. కానీ ఒక ఆయన నాకు కన్నులు ఇచ్చినాడు. ఆ జన సమూహంలో వెళ్ళిపోయినాడు, దొరకలేదు. అతని గురించి, యేసుక్రీస్తు గురించి ఆయన గురుడివాడికి తెలియదు. అప్పుడు ఊరువారు న్యాయసభ పెట్టి, సబ్బతు రోజు, విశ్రాంతి రోజు నీకు ఎలా కన్నులు వచ్చినవి, ఈరోజు నీకు కన్నులు రాకూడదు కదా అని వాళ్ళ తల్లిదండ్రిని పిలిచి న్యాయసభ పెట్టినారు. మరియు అతన్ని వెలివేసినారు. పరిసయ్యులు, శాస్త్రులు, కపట బోధకులు, ప్రియులారా, భక్తిని వేషంగా ధరించిన వారు, ప్రియులారా, సభా మందిరములు, న్యాయస్థానములు, వందనోపచారములు, బలిపీఠం అంటే మంచి మంచి కుర్చీల మీద కూర్చోవడానికి ఆసక్తి గలవారు, ప్రియులారా, వారు దేవుని శక్తిని ఎరగని వారు యేసుక్రీస్తుని అంగీకరించలేదు ప్రియులారా. వారిని యేసు ప్రభు, మీరు నా గొర్రెలు కాదు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, కానీ మీరు నన్ను పరీక్షిస్తారు కానీ నా స్వరము మీకు తెలీదు. కానీ మీరు మీ తండ్రికి తగినట్లు చేస్తారు, మీ తండ్రి సాతాను అని చెప్తారు ప్రియులారా. ఇప్పుడు పరిసయ్యులు 35వ వచనం, 9వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఊరు నుండి వెలివేసింటారు పిల్లరా, కులం నుండి. యేసుక్రీస్తుకి తెలిసిపోతుంది, వాడిని నేను కళ్ళు కనబడినట్లు స్వస్థపరిచినాను కదా. ఊరు వారందరూ అబద్ధ భక్తులు ఆయన్ని వెలివేశారు అని యేసుక్రీస్తు రక్షకు దేవునికి తెలిసింది. ఆయన ఒంటరిగా కూర్చుని ఉన్నాడు ఊరు బయట అని యేసుక్రీస్తు ఆయన దగ్గర వెళ్తాడు. నా పిల్లలు అందరూ లోకమంతా నేను వెలివేసినా కూడా, యేసుక్రీస్తు కోసం వెలివేసిన యేసయ్య నీ దగ్గర వస్తాడు పిల్లరా.
అవును, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. 36వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 36th వర్డ్. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, ఆయనకు కన్నులిచ్చినాడు ప్రభు, కానీ అతనికి తెలియదు. జన సమూహంలో యేసు అతనికి కనబడలేదు. అప్పుడు ఆయన యందు విశ్వసిస్తున్నావా అంటే, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడుగుతాడు. నీవు నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నావని యేసు అడిగితే, ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుటకు నీవు ఎవరు అని కొన్నిసార్లు అడుగుతాం ప్రియులారా. ఆయన లోకరక్షకుడు, మన పాపములను మూసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మన స్థానంలో ఆయన గాయం పొందినాడు, మన స్థానంలో ఆయన మరణించినాడు, మన స్థానంలో రక్తం కార్చినాడు, మన రోగాల్ని తన దేహం మీద తీసుకున్నాడు, మన పాప భారాన్ని బట్టి ఆయన రక్తం కార్చినాడు. మరియు మన మరణం తాను తీసుకున్నాడు, మన సమాధిలో ఆయన పాతి పెట్టబడ్డాడు. మనలను నిత్య జీవులుగా, మరణాన్ని జయించిన వారిగా చేయుటకు ఆయన మరణ ముళ్ళును విరిచి లేచాడు పిల్లలు 3వ రోజు. అవును, యేసుక్రీస్తు నమ్మితే నీ రోగాలు స్వస్థమైన ప్రియులరా. నిజంగా విశ్వసిస్తే నీ పాపములు యేసు రక్తంలో కడగబడ్డాయి. నీ మరణాన్ని యేసుక్రీస్తు 2 సంవత్సరం వెనుక మృంగివేశాడు. ప్రియులరా, ఆయన మరి ఎన్నడు చావడు ప్రియులరా. తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన మాటలను గైకొంటే వేరొక ఆదరణకర్త యేసుక్రీస్తు వలె ఉన్న యేసుక్రీస్తు ఆత్మని పంపుతాడు ప్రియులరా. యేసుక్రీస్తుని మరణం నుండి తిరిగి లేపించిన ఆ పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తుని మరణం నుండి తిరిగి లేపించిన ఆ పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీ నశ్వర శరీరములను కూడా తన మహిమ శరీరం వలె మారుస్తాడు. ఇలాగే నీవు నమ్ముతావా అంటే ఆ కన్నులు వచ్చిన ఆ మనిషి చెప్తాడు పిల్లలు. అందుకు వాడు, ప్రభువా, 36వ వచనం 36 వాడు, అందుకు వాడు, ప్రభువా, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయనను 37th వాడు 37వ వచనం, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఆయన ఎవరు అని అడగగా, నీవు ఆయన్ని చూచుచున్నావు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, నేనే ఆయన. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాను కదా, ఆ వాక్యం యేసుక్రీస్తు. ప్రియులారా, నీవు చూచుచున్నావు కదా, నీవు వింటున్నావు కదా దేవుని సువార్త, యేసుక్రీస్తుని జీవిత మాటలను. ఆయనే యేసుక్రీస్తు, దేవుడు కుమారుడు, దేవుడు. ప్రియులారా, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ప్రియులారా, బైబిల్ చదువుతున్నప్పుడు ప్రియులారా, ఇది దేవుని మాట అని వినాలి, గ్రహించాలి, మరియు దాని ప్రకారం జీవించాలని ప్రార్థించాలి. మరియు మాట్లాడుతున్నాడు ఆయనే అనేను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. 38వ వచనంలో 38th వర్డ్, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని యేసయ్యకు మ్రొక్కుతాడు ప్రియులారా. నేనే ఆయన, నీ ముందర మాట్లాడుతున్నాను కదా, నేనే అన్న మనిషి కుమారుడు, నీకు కన్నులు ఇచ్చినవాడు. మ్రొక్కుతాడు ప్రియులారా. మనము కూడా యేసయ్యకు విశ్వసించాలి ప్రియులారా ఆయనలో, మరియు ఆయనకు మ్రొక్కాలి. అప్పుడు 39వ వచనం 39th వర్డ్, జాన్ 9th చాప్టర్ 39th వర్డ్, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు 40వ వచనం, ఆయన యొద్ద ఉన్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు 41వ వచనం 41 వర్డ్, జాన్ 9th చాప్టర్, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ప్రియులారా, మీరు గుడ్డివారు కాదు, మాకు కన్నులు కనబడుతున్నది అని చెప్తున్నారు కదా, కనుక మీరు మీ పాపంలో మీరు నిలిచి ఉన్నారు.
మన ప్రియులారా. కానీ యేసయ్య వచ్చింది గుడ్డివారు చూడవలెనని, చూచుచున్నాను అనేవారు గుడ్డివారు కావలెనని తీర్పు తీర్చుటకు ఈ లోకానికి వచ్చాడని ప్రియులారా. అవును, ఎవరు కన్నులు కనబడతామని చెప్పేవారు? ఎవరు? అంధభక్తులు, భక్తి వేషంలో ఉన్నవారు. ప్రియులారా, నాకు బైబిల్ అంతా తెలుసు, నిజమైన సభలో నేను ఉన్నాను అనేవారు ప్రియులారా. అవును, నిజమైన యేసుక్రీస్తు నమ్మాలి ప్రియులారా. ఆయన మాటలో నడుచుకున్నది మనము సభకు శిరస్సైన యేసుక్రీస్తులో జీవించినట్లు. ఇలాగే మనము దీవెనకర కన్నులను గురించి కొన్ని ధ్యానించిన ప్రియులారా. అవును ప్రియులారా, మరియు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, అభిషేకం ద్వారా, స్వరం ద్వారా, శక్తి ద్వారా రాయబడిన పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేక భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకర కన్నులను గురించి, అపాయకరమైన కన్నుల గురించి, జీవితం గురించి, కన్నుల ద్వారా చెడిపోయిన జీవితం గురించి రాసి ఉన్నాడు ప్రియులారా. అవును, మొదటిగా దీవెనకర కన్నులు కావాలి, మీరు చూచుచున్న కన్నులు ధన్యమైనవి అని యేసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నాడు ప్రియులారా. అవును, మరియు మనము పాత నిబంధనలో ఆకాను కండ్లు చూస్తాం ప్రియులారా. ఆకాను కళ్ళు. అవును, ఆ ఆకాను ఆ బంగారానికి ఆశిస్తాడు ప్రియులారా. అవును, మరియు మోహపు కండ్లు అబ్షాలోము. అవును ప్రియులారా, తన సొంత చెల్లిని పాడు చేస్తాడు. మోహపు కండ్లు ఇవి అపాయకరమైన కండ్లు ప్రియులారా, దివ్యకర కండ్లు కావు. అవును, మనము పటములను చూచి మోహించుట కండ్లు వద్దు ప్రియులారా. అవును, దావీదు మరియు బెత్షెబతో పాపం చేసినాడు. ఒక్కరోజు సాయంత్రం మిద్దె మీద తిరుగాడుతున్నప్పుడు యుద్ధముకు పోవు కాలమందు విశ్రాంతి తీసుకుంటుంటాడు. ప్రియులారా, మోహపు కళ్ళు ద్వారా దావీదు పాపం చేస్తాడు. ఇది అపాయపు కండ్లు. అవును, మరియు కంటి పాపము వలన శిక్షలు పొందిన దావీదురాజు ప్రియుల కంటి పాపము. ప్రియులారా, పాపము మానలేని కండ్లు గలవారై ఉన్నవారి గురించి బైబిల్ చెప్తున్నది. మరియు నేత్రాశతో హత్య గావింపబడిన అమ్నోను గురించి రాయబడి ఉన్నది. మరియు వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమైన లోతు భార్యను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ లోక అందములను సాతాను నీకు చూపిస్తాడు ప్రియులారా. యేసుక్రీస్తు 40 రోజు ఉపవాసమునకు అరణ్యమునకు వెళ్ళినప్పుడు, దీక్షా స్నానం తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో, శక్తితో 40 రోజులు పగులు రేయి అరణ్యములో ఉపవాసం చేసినప్పుడు 40 రోజు అయినాక క్రీస్తు యేసయ్యకు ఆకలి వేస్తుంది. అప్పుడు సాతాను వచ్చి శోధిస్తాడు. లోక అందములను, ఆ వైభవాన్ని సాతాను యేసయ్యకు చూపించుతాడు పిల్లలు. కానీ యేసయ్య జయిస్తాడు వాక్యమైన ఖడ్గం ద్వారా. ఇలాగే నేత్రాశ తండ్రి వలన పుట్టినవి కావని యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తున్నాడు ప్రియులారా. లోక నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, లోకం ద్వారా పుట్టింది. అవును ప్రియులారా, ఇలాగే వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పివేయము అని యోబు భక్తుడు కూడా ప్రార్థిస్తున్నాడు. ఇలాగే నేత్రాశలతో కట్టబడే ఇళ్ళు, చర్చిలు కూడా ఉన్నవి ప్రియులారా. ఆత్మల సంపద లేదు, నిజమైన వాక్యానుసారమైన బోధ లేదు. అవును ప్రియులారా, ధనాశ కోసమే. అవును ప్రియులారా, మరియు లోక సంబంధమైన జీవితమే దేవుని ముందర నెరవేర్చుకోవాలని సాతాను వలలో పడిన చర్చిలు, ఇండ్లు. అవును ప్రియులారా, నేత్రాశలతో కట్టబడే ఇండ్లు, చర్చిలు. నేత్రాశ వలన మహిమగల ఏదేను తోట నుండి ముళ్ళ తుప్పలు గల భూలోకానికి పడిన హవ్వ, ఆదముల గురించి బైబిల్ చెప్తున్నది. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు. ఇలాగే చెడు దృష్టి గలవారు ఆస్తి సంపాదించి చూస్తారు పిల్లారా, సంపాదించరు. యేసయ్యే మా ఆస్తి, ఎర్రగానున్న దానిలో కొద్దిగా పెట్టుమని కాయును యాకోబుకు ఏసావు అడుగుతాడు పిల్లారా. ఆ అన్న స్థానము పోగొట్టుకుంటాడు ఆశీర్వాదం. కన్నులకు తళతళ మెరిసే మద్యపానం జ్ఞానోక్తి గ్రంథంలో అది పాము వలె కాటు వేస్తుంది లోపల పోతే. అవును పిల్లారా, ఇలాగే నేత్రాశ నరక ప్రయాణం చేపిస్తుందని బైబిల్ చెప్తుంది. నీ కన్నులు మంచివైతే నీ దేహం అంతా వెలుగైతుంది, నీ కన్నులు చెడిపోతే నీ దేహం అంతా, జీవితం అంతా చీకటి అవుతుంది. ఆ చీకటి ఎంత గొప్పది
అంత